తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదే లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు మంత్రి వివేక్ తుమ్మల. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. కొందరు ఎన్నికల టైంలో ట్రబుల్ షూటర్లంటూ వస్తారని విమర్శించారు. బీసీ కోట అమలుకు పార్టీలు సహకరించాలని కోరారు మంత్రులు. ఇక బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో గాంధీభవన్లో సంబరాలు చేసుకున్నారు నేతలు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో, వారి నిర్ణయం ఏంటో అర్థం కావట్లేదన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. 100% రుణమాఫీ చేశామని, రైతు భరోసా కూడా ఇచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. తమ సర్కార్లోనే మూసీ డెవలప్మెంట్ పూర్తవుతుందని, RRR కూడా వస్తుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు భట్టి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వచ్చేది లేదని స్పష్టం చేశారు. రోహిత్ వేముల హత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రారావు నియామకంపై అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న భట్టి ఓ కార్యక్రమంలో రోహిత్ వేముల అంశంపై మాట్లాడారు. తెలంగాణలో త్వరలోనే రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామని చెప్పారు. మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బందులు పెడతారో, టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. గతంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని మరచి 1000 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వృధా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి తుమ్మల. జూబ్లీహిల్స్ లో మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మినిస్టర్స్. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే వారు బీఆర్ఎస్ పార్టీని దేశంలో అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ సుమారు 1000 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లు నేషనల్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లోకల్ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని దాంట్లో దృష్టి పెట్టలేదు, కానీ దేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయడానికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరీక్ష వచ్చినా ఆ పరీక్షకు నిలబడి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బలపరిస్తే తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ యొక్క నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీ కోట అమలు చేయడంలో ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కోటాపై కేంద్రం మొసలి కన్నీరు మానుకోవాలని సూచించారు. చట్టసభల మెట్లు కూడా తొక్కని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 42% రిజర్వేషన్లు తీసుకొస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై గాంధీభవన్లో సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు. బీసీలు రాజకీయంగా ఎదిగేలా రేవంత్ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఢిల్లీ వేదికగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పేవారు కిషన్ రెడ్డి గారిని కోరి, బండి సంజయ్ గారిని కోరి చాలా రోజులైతా ఉంది. మళ్ళీ వేదిక ద్వారా మీ సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా మీరు మార్గదర్శకత్వం తీసుకొచ్చి ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అఖిల పక్షాన్ని తీసుకొని మనది ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర కాగితాన్ని అప్రూవ్ చేయించమని కోరుతా ఉన్నాం. ఈ అంశం పట్ల ఎవరెవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలా, మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీఓ, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఈ నెల 27న లైసెన్స్డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని, 28, 29న జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష కండక్ట్ చేస్తామని చెప్పారు.
ఆగస్టు 12న రిజల్ట్ ఉంటుందని, పాస్ అయిన అభ్యర్థులకు 40 రోజులు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు మంత్రి. బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం గొప్ప విషయమన్నారు మంత్రులు. సర్కారు నిర్ణయంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోటా అమలు చేస్తామన్నారు. ఆర్డినెన్స్ తెచ్చి బీసీలను చట్టసభలకు పంపుతామని చెప్పారు.